మీరు ఆరోగ్యం ఉండాలనే ఒక ఆలోచనతో చెప్తా ఉన్నా, ఆహారంలో మార్పులు చేసుకోండి. రైస్‌లో విపరీతమైన అనారోగ్యాలు ఉన్నాయనేది మేధావులు చెప్తున్న మాట. పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్న మాట. అయితే రైస్ పూర్తిగా మానేయమంటలేదు. తగ్గించండి. మధ్యాహ్నం రైస్ తినండి. కాకపోతే రైస్ తగ్గించుకొని కూర ఎక్కువ తినండి. రాత్రులు మాత్రం అసలు రైస్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి దయచేసి. అయితే టిఫిన్‌లు అంటారా? టిఫిన్‌లు కూడా చెడ్డవే. టిఫిన్‌లు కూడా ఈక్వల్ టు రైసే, ఈక్వల్ టు గోధుమలే. దయచేసి మా దగ్గర మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి గౌనీలు కాదరవల్లి గారి యొక్క ఫార్ములాతో వచ్చిన మహా అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. దీన్ని ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక 2 గ్లాసులు. ఉదయం టిఫిన్ చేయండి, టిఫిన్‌తో పాటు గ్లాసు. రాత్రి రైస్ మానేసి ఒక 2 గ్లాసులు. అంటే 4 చెంచాలని ఒక స్టీల్ గిన్నెలో పోసుకొని, కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ చేసుకొని మామూలు వాటరే ఒక 2:30 గ్లాసులు పోసుకొని, ఇది ఆ పేస్ట్‌లో కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి అప్పుడు ఉడికించాలి. కనీసం 15 నిమిషాలు ఉడికించుకోండి. ఎందుకంటే ఇందులో కొర్రలు, అరికలు, సామలు, ఓదలు, అండుకొర్రలు, రాగులు, సజ్జలు, బాదం గింజలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు ఇలా చెప్పుకుంటూ పోతే 32 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. దానివల్ల ఎక్కువ సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని రాత్రులు రైస్ మానేసి 2 గ్లాసులు తాగండి. ఒకవేళ ఇంకా ఆకలి అనిపిస్తే ఇంకో చెంచా ఎక్కువ వేసుకొని కాసుకోండి. లేదా ఒక జాంకాయ తినండి. లేదా ఒక యాపిల్ పండు తినండి. ఇబ్బంది లేదు మీకు. రైస్ జోలికి మాత్రం వెళ్ళకండి నైట్. ఈ విధంగా వాడుకుంటే మీకు హాస్పిటలైజేషన్ ఖర్చు తగ్గిపోద్ది. అనారోగ్యాలు చాలా వరకు నయమవుతాయి. ఒక సత్యం చెప్తాను మంచిగా తీసుకో. ఏ డాక్టర్ గారైనా మనల్ని ఇంటికొచ్చి రండి మా హాస్పిటల్ గాని అడుగుతా ఉన్నారా? లేదు కదా! మనకు మనమే వెళ్తున్నాం స్వచ్ఛందంగా. అంటే మనకు మనం వెళ్తున్నాం హాస్పిటల్స్‌కి. ఎందుకు వెళ్తున్నాం? మనకున్న బాధను బట్టి. మనకెందుకు బాధలొస్తున్నాయి? మన ఆహారంలో చెడ్డ ఉంది ఇక్కడ. ఈ వైట్ రైస్ గానీ, బయట తినే ఆహారాలు గానీ మనకు అనారోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. మన అమ్మమ్మ, నానమ్మలు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు? ఆరోగ్యకరమైన ఆహారం తిన్నారు వాళ్ళు. ఈ కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అండుకూరలు, ముడి బియ్యం అయ్యే కదా! ఆరోగ్యంగా ఉన్నారు. మనం అనారోగ్యమైన ఆహారం తింటున్నాం. అంటే విపరీతమైన వైట్ రైస్ అనేది అనారోగ్యానికి సాదృశ్యం అది. దాంతో విపరీతంగా అనారోగ్యాలు వస్తున్నాయి. హాస్పిటల్‌కి వెళ్ళిపోతా ఉన్నాం. దయచేసి హాస్పిటల్ శాతం తగ్గాలి మనది. పూర్తిగా వెళ్ళవలసిన అవసరం ఉండదని నేను అంటలా. హాస్పిటల్‌కి వెళ్ళే శాతం తగ్గాలి అంటే, మనకు అనారోగ్యాల శాతం తగ్గాలి అంటే రైస్‌ని కట్టడి చేయండి దయచేసి. కట్టడి చేసి ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ 32 రకాల ఇంగ్రీడియెంట్స్. ఒక అద్భుతమైన ఆహారం, అమృత ఆహారం, పోషకాలున్న ఆహారం, ఔషధ గుణాలున్న ఆహారం, సమతుల్యమైన ఆహారం. ఇది ఆహారమే తప్ప మందు కాదు. రైస్ ఎలాగైతే వైట్ రైస్ ఆహారంగా మనం భావించి కొన్ని దశాబ్దాల నుంచి తింటా ఉన్నామో, ఇది కూడా ఒక ఆహారమే. ఇదే మందు కాదు. వీళ్ళు వాడొచ్చు, వీళ్ళు వాడకూడదు అంటలేదు. ఎవరైనా వాడొచ్చు. చిన్న పిల్లలు దగ్గర నుంచి అంటే 9 నెలల బేబీ దగ్గర నుంచి, ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి, పాలిచ్చే తల్లుల దగ్గర నుంచి, బీపీ ఉన్నా, బీపీ లేకపోయినా, షుగర్ ఉన్నా, షుగర్ లేకపోయినా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, బరువు ఉన్నా లేకపోయినా, సన్నగున్నా, థైరాయిడ్ ఉన్నా లేకపోయినా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేకపోయినా ఎవరైనా వాడచ్చు. అనారోగ్యంలో ఉండేనేమో అనారోగ్యాలు తగ్గుతాయి. అనారోగ్యం లేని వాళ్ళు వాడితేనేమో త్వరగా అనారోగ్యాలు రావు. ఇందులో ఉన్న మహత్యం అదే. ఇందులో ఉన్న పోషకాలు అటువంటి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్‌ని బట్టి. దయచేసి మనస్సు పూర్తిగా వాడండి ఫస్ట్. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా జీవించండి. మీ కుటుంబాలను కాపాడుకోండి. తర్వాత మీకొచ్చిన ఆరోగ్యాన్ని కొంతమందికి చెప్పండి. చెప్పడం ద్వారా మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఏ దేవుడైనా ఒక మాట చెప్పారండి. మానవ సేవే మాధవ సేవ. మనుషులకు సేవ చేద్దాం. ఆరోగ్యపరమైన సేవ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, ఇంకోరికి చేరేలా షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్స్ మరి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.